ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. ప్రియాత్మ బంధువులకు శ్రీ సద్గురు భగవానుని మంగళాశిస్సులు. సుకృత శ్రీ పద్య సౌరభాలు. తొలిదొల్త భూత సృష్టికి ఇలలో కులవర్ణ మెచ్చులే తచ్చుల నేను కల్పింపలేదు నేటికి కలవెన్నో స్వార్థపరుల కల్పన సుకృతి. సుకృతి సృష్ట్యాది సర్వభూత జాలమును సృజించినప్పుడు లోకాలన్నింటినూ కులాలు వర్ణాలు ఎచ్చుతచ్చులనేవి నేనుగా పరమాత్మనొకటిచే నా చేత కల్పింపబడ్డవి కానే కావు. ఈనాటికి అవి ఎన్నెన్నో రూపాలుగా ధరించబడి ఉన్నవి. చూడగా అవి స్వార్థపరుల కుహనా రాజకీయవేత్తల కల్పనలే కానీ వాటికి నేనెప్పుడూ కారణం కాను. గతమున కానీ ఇప్పుడు కానీ భావి కాలమున కానీ ఏకైక సమత్వభావుడనే కానీ అసమత్వం నాకు లేదని స్పష్టముగా నీవు తెలుసుకొను. దేవోన్నతుడవు ఓ గురుదేవా, దేవుడిని మాకు తెలుపుమటంచున్ సేవింతురు అట్టివారిని కావగవలే అభయమిచ్చి కరుణను సుకృతి. సుకృతి వినుకో, సర్వదేవతలలో మీరు మహోన్నతులు. ఓ గురుదేవా, ఆ దేవుని గురించి మాకు పరిపూర్ణముగా తెలియజేయండి, బోధించండి అని వినయంతో శరణాగతులై ప్రార్థించే వారిని తప్పకుండా గురుమహాత్ములు దయాహృదయులై అభయమిచ్చి ఆశ్రిత పక్షపాత్రులై రక్షింతురు అనడంలో ఎట్టి సందేహం పొందవలసింది లేదు. దేవుండెచ్చోనుండెను దేవుని గని చూపగలుగు దేవుడవివో, ఈ విధినను ప్రశ్నింతురు కావరగుణులెట్లు నన్నుగాంతురు సుకృతి. సుకృతి విను, దేవుడు ఏ ప్రదేశంలో ఎక్కడున్నాడు? ఆ దేవుని నీవు చూచి ఉన్నావా? అలా చూచి ఉన్నట్లయితే మాకిప్పుడు చూపింపగలవా? నీవేనా ఆ ఒక్క దేవుడు అని ఈ విధంగా హేళనతో నన్ను ప్రశ్నించుతూ ఉన్నారు, పరిహాసములాడుతున్నారు. అట్టివారు కావరా ఓ దేవదేవా అనే గుణానికి సంబంధించి రావా అని వేదనతో నన్ను వేడుకొనడి వారై ఉండవచ్చును కదా. అది పరాభక్తి కాకూడదనేది ఏమున్నది? వారిట్లు నన్నుగా నెపం పెట్టుకొని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని, ఆది మధ్యాంతరహుతిని, అవాంగ్మానస గోచరుని త్వరలో తేరిపార చూడకోరుకున్న వారికి చూడకపోతారా? ఆ భగవంతుని అనుగ్రహం ఏ విధంగా ఉన్నదో వేచి వేచి చూద్దాం. హరి ఓం తత్సత్. సత్యశివసుందరుడు త్వరితగతి తెలియకపోడు కదా. గీతా, ఖురాను, బైబిలు వ్రాతలు కనుగొన్ననందు బ్రహ్మం ఒకడే చైతన్యమాత్మతత్వము, ఆ తత్వము గొప్పదన్న నగుదురు సుకృతి. గీత, ఖురాను, బైబిలు రాతలు కనుగొన్న అందు బ్రహ్మం ఒకడే చైతన్యము ఆత్మతత్వము, నా తత్వమే గొప్పదన్న నగుదురు సుకృతి. ఏకైక తత్వదర్శన స్వహం భావనిష్టాగరిష్ట ప్రతిష్ఠితుడు అయిన ఓ సుకృతి విను. భగవద్గీతలయందు, ఖురానందు, బైబిల్ నందు ఈ 3 దైవ గ్రంథాలయందున్న పరమ పవిత్ర జ్ఞానబోధము ధర్మోపదేశములను పరిశీలించి ఆ దివ్య ఆత్మానుభూతి నొందినప్పుడు ఒకే ఒక్క చైతన్య సహిత ఆత్మతత్వం దైవంగా దర్శనం అవుతున్నది. ఆత్మానందానుభూతికి అదే నిదర్శనం. కానీ నా అనుభూతియే మహోన్నతమైనది, గొప్పది అని గనక అంటే ఇతరుల దానిని గూర్చి అహంకారులకు వారిని చూసి పకపక నవ్వుకుంటారు. ఇదే దైవాభిప్రాయాలకు మత కలహాలకు కారణం అని తెలుసుకొని గౌరవంతో జీవించడం మనం నేర్వవలసి ఉంది.
ఏకైక పరబ్రహ్మము, పరమాత్మ, ఈశ్వరుడు, కేవలాత్మ, దైవం, భగవంతుడు, బ్రహ్మం, విష్ణువు, శివుడు, వైష్ణవం, శైవం, సౌరం, శాక్తేయం, గాణాపత్యం, బౌద్ధం, జైనం, జోరాష్ట్ర, సిక్, క్రైస్తవం ఇవన్నీ దైవాన్ని ఉపాసించడంలో, ప్రతిపాదించడంలో భిన్న విభిన్న మార్గాలు. ఇంకా వేదములు, ఉపనిషత్తులు, ప్రస్థానత్రయం, పాతంజలి యోగ సూత్రాలు, ఇతిహాసాలు, అవతార దైవాలు, పురాణములు, మహాతాపసిక దైవాలు, సూర్యచంద్రాది నక్షత్రాలు, ఆకాశము, వాయువు, అగ్ని, వరుణ, భూమి, నవగ్రహాదులు ఇవన్నీ ఆరాధితములే. ఇవేగాక ఇంద్రాద్యష్ట దిక్పాలకులు, రంభ, ఊర్వశి, తిలోత్తమ, మేనకాద్య అప్సరసాంగనలు దేవతలే. గరుడ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, ఉరగాదులు, చరాచర స్థావర జంగమాదులన్నీ దైవతములే. ముక్కోటి దేవతలు పూజనీయులే. సందేహం ఏమాత్రమును లేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపమైనప్పుడు ఆకలి మాత్రం ఆ పరబ్రహ్మమే కాదన్నది ఏమీ లేదు. కాకపోతే అన్నం బయటిది, ఆకలి కడుపులోది. నేను తిన్నదే అన్నం, మీరు తిన్నది అన్నం కాదని అనడమే దైవాన్ని అనుభూతం చేసుకోలేకపోవడం అనేదానికి హేతుభూతం. పరమ మూఢత్వం. నేను అన్నం భుజించాను, నాకు ఆకలి తీరింది, తృప్తి చెందాను, ఇతరులదే ఆ అన్నం భుజించి తృప్తిని ఎందులోకి ఎలా పొందకుందురు? తప్పకుండా పొందుతారు అనే అనుకోవాలి. అదే నా అనుభవానికి సరైన సమాధానం. నేనే పొందాను, ఇతరులది అనుభవమే కాదు అంటే అది అహంకారం. ఇది నెత్తికెక్కిన వాడెవడును ఏ కాలంలో, త్రికాలాలలో కూడా బాగుపడిందనేది లేదు. కావున ఆ పరమాత్మ నేనేను అని అనుభూతి నొందుటయే పురాకృత పుణ్యఫలం. మానవజన్మ మహోన్నత స్థితియగు ఆ పరబ్రహ్మానుభూతిని సాధకులందరూ పొంది గురుచరణ సేవలు తరింతురుగాక. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. నదీనాం సాగరో గతి. ఏకం సత్విప్రా బహుదా వదంతి. తస్య భాషా సర్వమిదం విభాతి. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. మొదలైన వేదోక్తులన్నీ ఆ భగవంతుడు ఒక్కడే మార్గాలు మాత్రమే వేరువేరు అని ప్రవచించినాయి, రుజువులు చూపెట్టాయి. రేపిదివు అనర్తు చూడుము మాపిదినే చేతునంచు మదినిదలంపన్ దాపగును మృత్యు. అంతట కాపాడుదురెవరు పాపకర్ముని సుకృతి. ఓ సుకృతాత్మ విను, సూత్రాత్మ గురు విను. దురాశాజీవుడు కాలకర్మగతులు కానలేక రేపా పని పూర్తి చేస్తాను చూడని, మాపు ఈ పని పూర్తి గావిస్తా చూడని మదిలో తలపోస్తూ విహరించేంతలో గద్ద తనదైన ఆహారాన్ని తన్నుకుపోయినంత సులువుగా యమస్య కరుణానాస్తి. అంటే మృత్యువు కటికివాడై అనగా దయలేని వాడై జీవుల ప్రాణాలను హరించి తన లోకానికి కొనిపోతూ ఉంటాడు. ఇంకా అతనికి తనకున్నట్టి ఆయు ప్రమాణం చటకర్మలతో, వ్యసనాలతో, భోగాలతో పూర్తిగా పోగొట్టుకుంటున్నాడు. కావున పాపకర్ముడు. మరి అతన్ని కాపాడేవారెవరు? వేరెవరూ కాపాడలేక లేరు. ఇదే సాధారణ మానవులు గ్రహించగారాని తెలియని మార్మిక సత్యం. అయినా విచారించుదాం. ఎట్లన్నా భగవంతుడు కూడా ఈ విషయంలో మెదలకుండా ఉండేవాడే అవుతాడు. ఆ ప్రారంధ పాపకర్ముని జన్మరహస్యం ఏమంటే, మంచి ప్రవర్తన కలిగి ఉన్నవాడే ఉన్నట్లయినా వాడిని వాడే కాపాడుకోగలిగేవాడు. ఆ అవకాశం తనకుగా తానే చేతులారా జార విడుచుకున్నాడు. కాబట్టి అతన్ని కాపాడేవారు ఎవరునూ అన్యథాగా లేరు అని ఈ పద్య సారాంశం. ధైర్యం బ్రహ్మచర్యం, ధైర్యం బ్రహ్మచర్యం, వీర్యాది విరాగ భావ విజ్ఞానంబున్ కార్యము చేసి నీదగు పర్యంతము బ్రహ్మసిద్ధి పడయుము సుకృతి. ఓ సుకృతాత్మ విను. ధైర్యమును, బ్రహ్మచర్యమును, వీర్యమును, వైరాగ్య భావనతో కూడిన విజ్ఞానమును సఫలీకృతము గావింపజేసి ఈ నీ వర్తమాన జన్మమునందే బ్రహ్మ నిర్వాణమును సిద్ధింపజేసుకొని
జన్మకర్మల లేని ఆ పరబ్రహ్మమును పొంది అనగా ధరించి ఆనందించుము. చెట్టు విత్తనము భూమి మొట్టమొదట రెంటిలోన పుట్టినదేదో పట్టుకొని నుడు అనేరని ఎట్టిరు భవాద్ది మునిగి ఈల్గరే సుకృతి. సుకృతాత్మ విను. సృష్టిలో మొట్టమొదటిగా పుట్టినది చెట్టా విత్తనమా? ఈ రెండింట ఏది ముందుగా పుట్టినదో పట్టుబట్టి సత్యాన్ని తెలుసుకుని చెప్పగాలేని, అంటే జ్ఞానవంతులు జ్ఞానహీనులు ఎవరైనా, ధీమంతులు ఎందుకు? మరి జననమాన సంసార సముద్రమందు మునిగి చచ్చి పుట్టుచూ తేలుతుంటారు కదా, వీరి పాండితీ సామర్థ్యం ఎందుకు? లోకంలో చెట్టు ముందా విత్తు ముందా అని ఒకరికొకరు సమస్య తెగక వాదులాడుకుంటూ ఉంటారు. ఇట్టి వాదాల వలన కాలయాపన తప్ప ప్రయోజనం శూన్యం. విత్తనం లేని చెట్టుకే విత్తనం ఒకటి ఏర్పడినది. విత్తనం వృక్షాలకు అభేదమే అని నిశ్చయంగా తెలుసుకొనగలిగిన వాడే నిజమైన ధీరుడిగా బ్రహ్మంగా చెప్పబడుతున్నాడు. అచలం బయలు పరిపూర్ణమును గురువు ద్వారా విచారించిన ఎడల సందేహ నివృత్తి అవుతుంది. కాబట్టి గురుదేవుని శరణుదొచ్చండి. ఎక్కడనే యోగీంద్రుడు నిక్కంబుగా పుట్టి పెరుగు నిర్వచింపన్ లెక్కింపరంతవానిని తిక్కన్న ఎటండ్రు మహిమ తెలియరు సుకృతి. పుణ్యశీల యోగ సాధన బ్రహ్మానంద హేళ విను. ఎక్కడెక్కడ ఎట్టి యోగీశ్వరుడు పుట్టి జీవించుతున్నాడో ఆరాధీసి పసిగట్టి అతని గొప్పతనం గుర్తిరిగి పరిశీలించి లెస్సగా తెలుసుకొని సద్భక్తితో స్థితింపలేరు కానీ అతనికి వెర్రివాడులే తిక్కలవాడులే అని ఒయిదొలిగి చులకన చేసి నిందించి అశాంతులై నిద్రపట్టకపోతారే గాని మంచితనాన్ని మహిమలను గూర్చి ఏమాత్రం ఎదలో ఎరుంగలేరు, పట్టించుకోరు. బుద్ధిమాన్యమే అజ్ఞానం. అది ఎంతకైనా దారితీస్తుంది, దిగదారుస్తుంది, దుఃఖాల పాలు చేస్తుంది. కానీ సత్యాన్ని గూర్చి అన్వేషింపదు. తదుపరి చింతిల్లి, అంటే మానవుని దశలన్నీ క్షీణించిన తదుపరి చింతిల్లి క్రమంగా ప్రయోజనం ఉండదు. ధనమఖిల సుఖప్రదమగు ధనమావశ్యకను సకల ధర్మంబులకున్ ధనమిహ పర సత్ఫలదము ధనవంతుడే యందు ఘనుడు ధన్యుడు సుకృతి. ధనమఖిల సుఖప్రదమగు ధనమావశ్యకము సకల ధర్మంబులకున్ ధనమిహ పర సత్ఫలదము ధనవంతుడే ఎందు ఘనుడు ధన్యుడు సుకృతి. సుకృతి విను. అఖిల లోకాలలోనూ ధనమే సుఖాన్ని ప్రసాదించగలదు. సకల ధర్మములకును ధనమే ముఖ్యమై మోక్షమునకు ఆవశ్యకమై ఉన్నది. ఇహపరాలకు ధనమే శాశ్వత ఫలాన్ని ఇవ్వగలిగినదై ఉన్నది. ధన సంపాదన కలిగిన వాడెవడో అతడే ఎందైనా గొప్పవాడై ఉన్నాడు. అతడే మానవులందరిలో ధన్యజీవనుడు అనొచ్చు చెప్పబడుతున్నాడు. తన మాట చెల్లుబడి తను చేసిన చేతలొప్పు ధనవంతునకు తృణం వలెదోచునెంతయు ఘనమై కన్పట్టుచున్న కార్యము సుకృతి. సుకృతాత్మ విను. తానన్నమాట 10 మందిలో తప్పక చెల్లుబడి అవుతూ ఉంటుంది. తాను అనర్చిన పనులనే అందరూ శబాసని మెచ్చుకుంటూ ఉంటారు. ధనవంతుడైన వానికి ఎంతటి గొప్ప కార్యమైనా కష్టకార్యమైనా అవలీలగా గడ్డిపోతను పోలి సులువుగా దోచి అనగా అలా అనిపిస్తూ కనపడుతూ సాధించబడుతూ ఉంటుంది. అంటే ధనమే ధైర్యాన్నిచ్చి పనిని నెరవేరుస్తుంది అని పరమార్థం. పడని ఉడుమలబడుచుండియు గడియంతురు సొమ్ము దాని కాలము దీరంతడ ఉండదేరికి ఎవ్వరి కడండును తెలియదిట్టి ఘనుడును సుకృతి. సుకృతాత్మ విను. నానాయాతనలు అనుభవించుతూ అనగా ఎన్నో రకాల శ్రమలు కోర్చుకొని ధనలక్ష్మి
లక్షణమని చెప్పి కూడా కూడబెడుతుంటాడు. కానీ ఆ శ్రీకాంత ఆ లక్ష్మీదేవి నివసించే కాలం కాస్త తీరిపోగానే క్షణకాలం కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోయి ఇంకెవరి గృహాలలోనూ నివసించడం జరుగుతుంది. అందుకు ఇష్టపడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అన్న విషయం ఎటువంటి మహాత్ముడును తెలుసుకోలేకపోతున్నాడు. అర్థం కాక ఎందరో విచారగ్రస్తులు అవుతున్నారన్నది కూడా వాస్తవమే. కానీ రుణం తీరిపోగానే ఏది ఏ వస్తువును చేజారిపోతుంది. ఇదే నిజమైన యథార్థం. ధనహీనమైన వేళల తనయులు ఇల్లాలు తల్లిదండ్రులు బంధుల్ పెను శత్రుల బుదురెందైనను గనగా నిజమిదెల్ల నమ్ము సుకృతి. సుకృతాత్మ విను. కలిమి కలిగి అది తొలగిపోయి లేమి సంభవించినప్పుడు ఒక్కొక్క పరిణామం ఎదురవుతూ ఉంటుంది. కొడుకులు ఒక దారి, ఇల్లాలు ఒక దారి, తోబుట్టువులు ఒక దారి, తల్లిదండ్రులు మరొక దారి. సంబంధ బాంధవ్యాలు తెగిపోయి భయంకరమైన అశాంతి, శత్రుత్వాలు ఏర్పడి కుటుంబ క్షేమాలు, జీవన స్థితిగతులు చిన్నాభిన్నములు అవుతూ ఉంటుంది. ఎక్కడైనా ఇలాంటి ఒడిదుడుకులు అనేవి నిజమేనని నమ్మవలసినదేనని ఈ పద్యం యొక్క భావం. తానొకరికి ఎగలుగుట లేనప్పుడు తెచ్చుకొంట రెండే లక్ష్మీ కవును వినియోగ సూత్రములు ఏ నరులిది నడతురెరిగి హితమగు సుకృతి. సుకృతి విను. లోకంలో లక్ష్మికి అనగా సంపదకు రెండే రెండు వినియోగ సూత్రాలు ప్రతిపాదించబడి ఉన్నాయి. ఎట్లంటే, ఒకటి తన దగ్గర ఉన్న ధనాన్ని అవసరమైన వారికి ఇవ్వదోడటం, ఈ రెండవది తనకు అవసరం కలిగినప్పుడు సంగ్రహించుకోగలగడం అనేవి. ఈ రెండు గుర్తెరిగి అందరూ నడుచుకోగలుగుదురేని అట్టి వారికి ఎంతయో మేలు చేకూరుతూ ఉంటుంది. ధనము కలవాడే ఉత్తముడు అనభుండు కులీనుడు అధికుడు ఆర్యుండు అర్హుండును సుజనుడన పరగు ఆ గుణములివి పసిండి వలన కూడును సుకృతి. సుకృతి విను. అర్థము ఉన్నవాడెవడో వాడే లోకజనులలో ఉత్తముడుగాను, శ్రేష్ఠుడుగాను, పాపరహితుడుగాను, వంశోద్ధారకుడుగాను, గొప్పవాడుగాను, పూజనీయుడుగాను, యోగ్యుడుగాను మరియు మంచివాడుగాను పరిగణించబడుతూ ఉంటాడు. మంచి కీర్తివంతుడవుతాడు. ఇట్టి సుగుణములన్నీ ఆ బంగారాన్ని సంపాదించి కలిగి ఉండడం వల్లనే మనుష్యులకు ఇలలో సమకూర్చు ఉన్నాయి. దానము, భోగము, యోగము, పూనికతో మూడు ధర్మములు సంపద కవు. దానము భోగము పొందెడు మానవుడు అవినాశి ధీరమాన్యుడు సుకృతి. సుకృతి విను. ఈ లోకంలో మనిషికి గల సమస్త సంపదకు మూడే మూడు ధర్మములు తప్పక వర్తించు ఉంటాయి. ప్రథమం దానం చేయగలిగిన వాడై ఉండడం, ద్వితీయం భోగానుభవం అందగలిగిన వాడై ఉండడం, తృతీయం దానభోగాదుల యందు పరిపూర్ణుడైన వాడై యోగమును చేకూర్చుకోగలిగిన వాడై ఆత్మానుభూతి నొందిన వాడై అవినాశకుడై ధ్యానశీలురందు మహోన్నత పూజనీయుడగుతున్నాడు, అనగా సమాధిస్థుడగుతున్నాడు. పేళ్ళమ్మిన తోళ్ళమ్మిన కోళ్ళంగుని ఒకట కోసి క్రొవ్వమ్మిన తా నీళ్ళమ్మిన ముల్లెను 10 రాళ్ల మరిన వాడిదఖిల రాజ్యము సుకృతి. సుకృతి విను. ఈ లోకంలో కట్టెలమ్మిన, తోళ్ల వ్యాపారం చేసిన, కోళ్ల వ్యాపారం చేసిన, వాటిని కోసి ఆ మాంసాన్ని అమ్ముకొన్న, దాహతాపాన్ని తీర్చే మంచినీళ్ళు అమ్ముకొని జీవించిన, రూపాయికి రూపాయి కూడబెట్టి మూటగట్టి దాచించిన వాడిదే ఈ సర్వరాజ్యము అవుతున్నది. ఇందులో సందేహించవలసినది ఏమీనూ లేదు కదా. హరి ఓం తత్సత్.